పవన్ కళ్యాణ్ ను వైసీపీ నేతలు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. పవన్ బెస్ట్ లీడర్ అంటూ జగన్ కు అత్యంత సన్నిహితుడైన విజయసాయి రెడ్డి ప్రశంసిస్తున్నారు. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ ను పర్సనల్ గా టార్గెట్ చేసిన వైసీపీ నాయకులు సడన్ గా ఎందుకు ప్లేట్ మారుస్తున్నారు? అసలు మాజీ ముఖ్యమంత్రి జగన్ నోటి వెంట పవన్ ప్రస్తావన ఎందుకు రావటం లేదు? వైసీపీకి పవన్ భయం పట్టుకుందా? పవన్ కళ్యాణ్ విషయంలో చాలా ఎక్కువ చేశామని వైసీపీ ఫీల్ అవుతుందట. ఇంకా సాగదీస్తే ఒక వర్గం పూర్తిగా దూరమవుతుందని వైసీపీ పెద్దలకు భయం పట్టుకుందట. అందుకే పవన్ను విమర్శించవద్దని జగన్ స్వయంగా పార్టీ వర్గాలను ఆదేశించారట. ఆ క్రమంలో అసలు పవన్ గురించి వైసీపీలో మొదలైన కొత్త చర్చ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. అధికారం కోల్పోయాక వైసీపీకి తత్వం బోధపడినట్లు కనిపిస్తోంది. పవన్ను టార్గెట్ చేయడం ద్వారా ఎంతో నష్టం జరిగిందన్న సంగతి గుర్తించిన వైసీపీ నేతలు తమ రాడార్ నుంచి పవన్ను తప్పిస్తే గాని పార్టీ తలరాత మారదని గ్రహించారట. అందుకే కూటమి ప్రభుత్వ పాలన విషయంలో చంద్రబాబునే టార్గెట్ చేసి పవన్ను వదిలేయాలని నిర్ణయించారట. మొన్నీ మధ్య పిఠాపురంలో పర్యటించిన మాజీ ముఖ్యమంత్రి జగన్ స్థానిక ఎమ్మెల్యే పవన్ని ఒక్క మాట కూడా అనకపోవడం వైసీపీ వైఖరిలో వచ్చిన మార్పుకు నిదర్శనం. పాపం పవన్ సినిమాల్లో నటిస్తే సీఎం చంద్రబాబు రాజకీయాల్లో నటిస్తున్నారు అని జగన్ విమర్శించారు. ముందెన్నడూ పవన్ విషయంలో ఇలాంటి మెతక వైఖరి వైసీపీ అధినేతల్లో కనిపించలేదు. అవసరమున్నా లేకపోయినా వ్యక్తిగత విమర్శలు చేసే జగన్ ఆయన సొంత నియోజకవర్గంలో పల్లెత్తు మాట అనే సాహసం చేయలేదు. అందుకే వైసీపీ నేతలు కూడా పవన్ మీద విమర్శలకు వెనకడుగేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో జగన్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, జనసేనాని పవన్ ఒక్కరినే టార్గెట్ చేసేవారు. ఏ కార్యక్రమమైనా సమయం, సందర్భం లేకుండా పవన్ మీద విమర్శలతో విరుచుకుపడేవారు. దత్తపుత్రుడని, 3 పెళ్లిళ్లని వ్యక్తిగత విమర్శలు చేసేవారు. మాస్ హీరోగా తెలుగు రాష్ట్రాల్లో సూపర్ క్రేజ్ ఉన్న పవన్ మీద ఇలాంటి విమర్శలు